ఉపరాష్ట్రపతి ఎన్నిక తేదీ దగ్గర పడుతోంది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. సెప్టెంబర్ 9వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఈ దిశగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇరుపక్షాలు ఓటింగ్ విధానం, పోలింగ్ సరళిపై పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం పార్టీ ఎంపీలకు పార్లమెంట్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాపుల్లో ఓటింగ్లో పాల్గొనడం, ఓటు వేసే విధానంపై అవగాహన, శిక్షణ సైతం ఇచ్చారు. సోమవారం ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిపి మరో వర్క్షాప్ ఏర్పాటు చేస్తారు. ఎంపీలకు ఓటింగ్పై అవగాహన కల్పించనున్నారు. బీజేపీ ఎంపీలు ఎన్డీఏ పక్షాల ఎంపీలతో కలిసి వేర్వేరు విందు భేటీలు ఏర్పాటు చేశారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న వరద స్థితిగతుల కారణంగా ఈ భేటీలను రద్దు చేశారు కమలనాథులు. వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం ఎన్డీఏ పక్షాల తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి పక్షాల తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండగా బ్యాలెట్ పత్రంలో మొదటగా సుదర్శన్ రెడ్డి పేరుంది, తర్వాతే సిపి రాధాకృష్ణన్ పేరు ఉంది. ఈ ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించి ఓటు వేయాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత గుర్తించడం తప్పనిసరి కాగా రెండో ప్రాధాన్యత క్రమం గుర్తించడం ఐచ్ఛికం. ఈ ప్రయారిటీ గుర్తించడానికి ప్రత్యేక పెన్నులను సరఫరా చేయనుంది ఎలక్షన్ కమిషన్. బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఎన్నికల అధికారి ఓటర్లకు ఈ పెన్ను అందజేస్తారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ను ఈ ప్రత్యేక పెన్నుతో గుర్తించాలి, మరే ఇతర పెన్ను వాడకూడదు. ఇలాంటి విషయాలన్నింటిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది బీజేపీ. ఇండియా కూటమి తమ ఎంపీలతో ఇవాళ భేటీ కానుంది. ఓటింగ్లో పాల్గొనే విధానంపై ఒక మాక్ పోల్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీలకు విపక్షాల కూటమి తగిన సమాచారం అందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. దీని ప్రకారం 17వ ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ పరిధిలోకి రాజ్యసభ నుంచి ఎన్నికైన 233 మంది సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్సభ నుంచి ఎన్నికైన 543 మంది ఎంపీలు వస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 5 స్థానాలు, లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉండడంతో మిగిలిన 782 మంది ఉపరాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతిగా ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 394 ఓట్లు అవసరం. 542 మంది సభ్యులున్న లోక్సభలో, 293 మంది ఎంపీలు, 240 మంది సభ్యులున్న రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏకి ఉంది. మొత్తం 422 మంది ఎంపీల సపోర్ట్తో ఎన్డీఏ ఇప్పటికే బలంగా ఉంది. ఇక ఇండియా కూటమి అభ్యర్థికి ఎంత మద్దతు ఉందని చూస్తే ఈ సంఖ్య 323గా ఉంది. తాజాగా ఆప్ సైతం ఇండియా కూటమి అభ్యర్థికే తమ మద్దతు అంటూ ప్రకటించింది. ఈ లెక్కన ఆప్లోని 11 మంది ఎంపీల సపోర్టు కూడా కలవడంతో కూటమి బలం ప్రస్తుతానికి 334కు చేరింది. తటస్థ పార్టీలు చివర్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఈ సంఖ్య అటు ఇటుగా మారే అవకాశం కనిపిస్తోంది. దేశ ప్రజలకు జస్టిస్ జరగాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలంటున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎంపీలందరూ ఓటు వేయాలని సూచించారాయన. నేను కాంగ్రెస్ పార్టీ, నేను ఎస్పీ పార్టీ, నేను ఆర్జేడీ, నేను డిఎంకే అనేది, లేకపోతే నేను బీజేపీ, లేకపోతే నేను టీడీపీ, నేను వైఎస్ఆర్సీపీ అని చూడకుండా మనల్ని గెలిపించినటువంటి ప్రజల తరపున
నిజమైన ప్రతినిధులుగా నిలబడాలంటే మీరు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని